ఈరోజు మా కర్రీ ఏమన్నది చూపిస్తాను, వచ్చేయండి. ఆనపకాయ పులుసు చేస్తానండి. ఇవి ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం చింతపండు బాగా మగ్గ పెట్టేసుకుని ఇలా మెత్తిపేసుకోవాలండి. నేనైతే మగ్గ పెట్టేసుకున్నాను. కొంచెం ఇలాగ మెతుక్కోవాలి. పెనం పెట్టానండి, ఆయిల్ కూడా ఇటెక్కుతుంది. తాలింపు వేసేసుకుందాం. ఈ తాలింపులోకి ఫస్ట్గా నేనైతే ఎండ్రాయిలు వేస్తున్నాను. ఎండ్రాయిలు ఆనపకాయ పులుసు సూపర్ టేస్టీగా బాగా వేసుకోవాలండి. ఇవి ఎండ్రాయిలు బాగా వేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసేద్దాం. నేను ఆనపకాయ కూడా ఉప్పు పెట్టుకున్న కళాయిలోనే తాలింపు కూడా చేసేస్తున్నాను, ఎందుకంటే గ్యాస్ అని ఆదా చేసుకోవాలని. గ్యాస్ అసలు దొరకట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. ఇవి బాగా వేగిస్తుంది అండి. ఎండ్రాయిలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇందులోనే అన్నీ చేసుకున్నాను. ఉప్పు పసుపు కూడా వేసేసాను. అన్నీ వేసి మగ్గ పెట్టేసుకున్నాను ఆనపకాయ ముక్కల్ని. ఈ పులుసు పోసేద్దాం. చిక్కగా పెట్టానండి, టేస్టీగా తినడానికి బాగుంటుందని కొంచెం చిక్కగానే ఎండ్రాయిలు ఆనపకాయ పులుసు. మంచి స్మెల్ వస్తుందండి. ఆనపకాయ ఎండ్రాయిల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలు మంచి స్మెల్ వస్తుందండి. ఆనపకాయ ఎండ్రాయిల పులుసు రెడీ. గ్యాస్ కూడా కట్టేద్దాం. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.